కొత్తిమీర ఉంది, ఇంత పచ్చిమిరపకాయల బత్తుంది, టమాటా పెట్టెలు 2 ఉన్నాయి లోపల. ఇక ఎర్ర టమాటా, దూర టమాటా, ఇంకా ఆలుగడ్డ ఉంది, వంకాయ, మనచిక్కుడాయ, క్యారెట్, గొడిచిక్కుడాయ, ఈ కూరగాయలు ఇట్టున్నాయి. మళ్ళీ కాకరకాయ, బెండకాయ, దొండకాయ, దోసకాయ, మునక్కాయలు, బీరకాయ మామూలుగా ఉంది. ఇంకా ఇన్ని కూరగాయలు ఉన్నాయి. గిరాకులు అయితే చల్లగా ఉన్నాయి. ఇక ఏందో ఏమో ఈ కోతులు చూడు ఎట్లున్నాయి, అడుగడుగున కోతులు. రేపు రాను రాను మన మనుషుల లెక్కనే తయారయ్యేటట్టుంది. ఎంత మంచిగా వస్తున్నాయి, మంచిగా వస్తుంది. రోడ్డు మీద ఆడ ఒడ్లు పోయినట్టుంది, ఒడ్లు పోతే తింటున్నట్టుంది. చిన్న చిన్న పిల్లలన్నీ వచ్చినాయి, తల్లులు రాలే ఇంకా. చిన్న పిల్లలే అజ్జకారి. ఒక్కటి కేసు అంటే 10 అల్లూరికి వస్తాయి, 10 అల్లూరికి వస్తాయి. ఇక్కడ తుమ్మ చెట్టు ఉండే, ఆ తుమ్మ చెట్టు సాటుకైతే కూర్చున్నది. ఇక ఇప్పుడైతే తుమ్మ చెట్టు కొట్టేసారు, లైన్ గుంజారు. మాకు ఈ కొత్త స్తంభాలు లైన్ గుంజారు, లైన్ గుంజితే తుమ్మ చెట్టు అయితే కొట్టేసారు. బండ్లు పోయినా కూడా ఇంత భయం లేకుండా ఎట్లా కూర్చునేది. మనిషి చేతులలో ఆడేటట్టే ఉన్నాయి. ఇక రేపు రాను మొత్తం అటే రాజ్యం అయ్యేటట్టుంది, మనుషులది తక్కువయ్యేటట్టుంది, కోతుల రాజ్యం అయ్యేటట్టుంది. ఎట్లా కొట్లాడుకుంటాయి, వాటికి అవే కొట్లాడుకుంటాయి. నా గల్లీకి ఎందుకు వచ్చినావు అని మనుషులు లెక్కనే, నా గల్లీకి ఎందుకు వచ్చినావు, మీ గల్లీలకు ఉండగా అని ఇక పరేషాన్ చేస్తాయి. ఆగం పరేషాన్. ఏమైనా కొత్త కోతులు వస్తే వాటికి తరిమి కొడుతుంది. పిల్లల బస్సు అయితే పోతుంది, పోయింది. స్కూల్ బస్ అక్కడైతే మా శ్రీరాములు ఉండే గుట్ట, శ్రీరాముడు అడిగేసిన గుట్ట, ఒక అడుగుంది ఫ్రెండ్స్. గుట్టకి రాముని అడుగుంది, ఆ గుట్టకైతే శ్రీరాముని లగ్గం అయితే అక్కడనే అయిపోయింది. శ్రీరాములనే ఉన్నాడు. సరే మరి ఉంటా.